ఇక్కడ కుట్రలు పనేవారు ఎవరు ఉండరండి, మన పక్కన ఉంటారు. జాగ్రత్త. నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే ఎక్కడో ఉంటారు, వాళ్ళని వీళ్ళని చూస్తుంటావు. నా మీద కుట్రలు పనే వాళ్ళు వీళ్ళు అనుకుంటా, కానీ అసలు కుట్ర పనేవాడు మన పక్కన ఉంటాడు. గమనించాడు ఎప్పుడైనా? మన పక్కనే ఉన్నవాడే. జాగ్రత్తగా ఎప్పుడు మనం గమనించాం పక్కన ఉన్నవాడిని, మనతో ఉన్నవాడిని ఎప్పుడు గమనించాం. మన చూపంతా ఎవరుంటుందంటే వాళ్ళకు వీళ్ళ కుట్ర పన్నుతున్నారేమో, వీళ్ళు అవమానాలు చేస్తున్నారేమో అనుకుంటాం, కానీ వీడి వెనకాలండి ఆల్రెడీ కొడుతుంటాడు వెనకాల నుంచి. యేసుప్రభు వారు అమ్ముకున్నది ఎక్కడి నుంచి వచ్చినాడు? అమ్ముకోలే. ఎవరు అమ్ముకున్నాడు? పక్కనున్నవాడే. నీ మీద కూడా చాలా మంది మట్టి వేస్తున్నారు. నేను ఆనిచివేయాలను, నువ్వు లేకుండా చేయాలను. నీ మీద అనేక రకాలమైన నిందలు, అవమానాలు, అనేకమైన వాటిని వేసి స్మాష్, కుట్రలు. కానీ దేనికి భయపడ, దాన్ని నువ్వు ఒక ఆయుధంగా తీసుకుని వెళ్ళంతే. వీటన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే పౌలు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, నేను కన్నీటితో యోచన చేశాను, కన్నీటితో దేవుని ప్రార్థించాను, కన్నీటితో దేవుని సేవించాను. యూదుల కుట్రల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నన్ను ఏం చేశాడు? ఒక స్థానంలో తీసుకొచ్చాడు.